రాజావారికి వింత సమస్య ఎదురైంది. ఊరి జనం అంతా 25 పిల్లాడిని తీసుకుని వచ్చి, ఇతను నిష్ఠ దరిద్రుడు, ఇతను ఎదురొస్తే చాలు బోల్డ్ అని అనర్థాలు జరిగిపోతున్నాయి, ఇతన్ని వెంటనే ఊరి తీసేయండి అని రాజావారిని కోరారు. రాజావారు, ఊర్లో ఉండడమే కదా మీ సమస్య, నాతో పాటు నా కోటలో ఉంటాడు అని తీర్పిచ్చి ఊరి జనం అందరినీ పంపించేశాడు. మరుసటి రోజు ఆ పిల్లాడు ఎలా ఉన్నాడో చూడడానికి పొద్దున్నే లేచి వెళ్ళాడు ఆ పిల్లాడి గదికి. అంత బాగానే ఉందా ఏంటి అని కనుక్కొని తిరిగి తన గదికి వెళ్తున్న రాజా బై మిస్టేక్ కాలు స్లిప్ అయి కింద పడ్డాడు. అది చూసిన కొంతమంది నవ్వారు. ఉక్రోషానికి గురైన రాజు 25 పిల్లాడి వైపు చూస్తూ చెప్పాడు, ఊరి జనం అంతా చెప్తుంది నిజమే, నిజంగానే నువ్వు దరిద్రుడివి, వెంటనే ఇతన్ని ఊరి తీసేయండి అని ఆదేశాన్ని ఇచ్చాడు. ఆ 25 పిల్లాడు రాజాగారి వైపు చూస్తూ చెప్పాడు, మీరు లేవగానే చూసిన మొట్టమొదటి మొహం నాదే, మీరు కాలు జారి పడ్డారంతే, కానీ నేను లేవగానే చూసిన మొట్టమొదటి మొహం మీదే, నాకేకంగా ఊరి శిక్షే పడుతోంది. ఇప్పుడు చెప్పండి రాజాగారు, ఎవరిది దరిద్రపు కొట్టు మొహం అని. చాలాసార్లు మనం ఇతరులు చెప్పే మాటలు వినట్లేదు, పట్టించుకోవట్లేదు అని అనుకుంటాం, కానీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం. అలా అవ్వకూడదు అని చెప్తున్నా ఈ కథ నాకు నచ్చింది. నీకు నచ్చిందా?